ప్రధానంగా ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆర్గానిక్ వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, సహజ వ్యవసాయము రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నేను 50 సంవత్సరాలు సుమారు అయింది వ్యవసాయం 1970లో వచ్చాను. అప్పటికి ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. ప్రతి రైతు కూడా తన భూమి యొక్క ఎకరాలను బట్టి పశుసంపద పెట్టేది. దాని వల్ల ఏంటంటే భూమి ఎక్కువగా పశువులు పెంటతోలి చేలో మందకట్టి పచ్చిరొట్ట ఎరువులు వేసుకుని భూమిని సారవంతం చేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజున అక్కుళ్ళు, కృష్ణ కాటుకులు, బసంగి ఇలాంటి రకాలు ఉండేవి. నాట్లు వేసుకుంటాం, కలుపు తీసుకుంటాం, కోసుకుంటాం, అంతే. ఏ విధమైన రసాయనిక ఎరువు కానీ పురుగు మందు కానీ అవసరమే లేదు, ఉపయోగించలేదు రైతు. కాలక్రమేణా జనాభా పెరుగుతోంది, ఆహారము సరిపోవట్లేదు. కనుక ఆహారం పెరగాలంటే ఉత్పత్తి పెరగాలంటే ఏమి చేయాలి అని చెప్పి డాక్టర్ స్వామినాథన్ అనే ఒక మంచి శాస్త్రవేత్తని ప్రపంచం అంతా పరిశీలించమంది ఆ రోజున ప్రభుత్వం. వారు అనేక దేశాలు పర్యటించి అక్కడ పద్ధతులు, అక్కడ దిగుబడులు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, మన ఏదైతే ప్రాచీనమైన వంగడాలు ఉన్నాయో వాటి దిగుబడి తక్కువ వస్తుంది కనుక మనం సంకర జాతి విత్తనాలు పెట్టుకుని, అంటే 2-3 రకాలు కలిపి ఒక విత్తనం తయారు చేయటం. కురస రకాలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలా రకాల కురస రకాలు, వీటిని కనుక పెట్టుకుంటే పెరుగుతుంది, ఆహార భద్రత మనకి సరిపోతుందని చెప్పి వారు చెప్పారు ఆ రోజు అవసరం కోసం. అలాగే రకరకాల పద్ధతులు వచ్చినాయి. నేను వచ్చిన సంవత్సరమే 1970లో వారు చెప్పిన రికమెండేషన్ ప్రకారం ఇక్కడ మాకు జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారని ఉండేవారు. వారు తేతలి మా కుటుంబం అంతా కూడా బాగా వ్యవసాయం చేసేవారు, బాగా పశు సంతతి ఉండేది, మంచి భూమిని సారవంతం చేసుకునేవారు, పాటి మట్టేసి పెంట తోలి ఇలాగ ఈ రకంగా. ఎవరో చెప్తే మా కుటుంబ పెద్దల దగ్గరికి వచ్చి, మా పెత్తండ్రి గారు మా పింతండ్రి గారు వీళ్ళ దగ్గరికి వచ్చి, మీరు 2వ పంట దాల్వా వెయ్యాలి, మేము ఒక రకమైన విత్తనాలు ఇస్తాము, మీకు పంట ఎక్కువ పండుతుంది, దానికి తగ్గ ఎరువులు కూడా ఇస్తాము అని చెప్పి, అంటే మాకు ఇవన్నీ వద్దాయా, ఎందుకు మమ్మల్ని ఇలా బతకనివ్వండి అని చెప్పారు మా పెద్దలు. అలా కాదు, ఇది బాగా పండుతుంది, మీరు వెయ్యాలి అంటే ఇది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, మాకు నీటి సమస్యని మేము చూస్తామన్నాడు ఆయన. టైచింగ్ నేటివ్ 1 అని ఒక రకాన్ని వేయించారు ఆయన, ఎప్పుడు 1970లో. మాకు సాధారణంగా అందరికీ 20 పండితే మాకు ఎప్పుడు కూడా 25 బస్తాలు పండేది అప్పుడు, ఆ రకాలు పాత రకాలు. దాని ప్రధానమైన కారణం ఏంటంటే భూమిని బాగా సారవంతం చేసుకోవడం వలన అందరికంటే 4-5 బస్తాలు ఎక్కువ పండేది మా కుటుంబానికి మట్టికి. అప్పుడు వారు ఇవాళ ఒక ఎకరానికి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా డెల్టాలో తొలకరి పంటకి అంటే ఖరీఫ్కి 4 బస్తాలు 5 బస్తాలు వేస్తూ ఉంటే, దాల్వా రబీకి 7 నుంచి 11 బస్తాలు రసాయనిక ఎరువులు వాడుతున్నారు ఇప్పుడు. 1970లో మాకు 15 కేజీలు డిఏపి, 10 కేజీలు పొటాషు, 15 కేజీలు యూరియా వేయించారు ఆయన. అంటే 3 కలిస్తే 15, 30 ప్లస్ 10, 40 కేజీలు వేస్తే 40 బస్తాలు పండింది ఆ రోజున. ఇవాళ అదే భూమికి 550, 500, 600 కేజీలు వేస్తున్నామంటే భూమి ఎంతగా పాడైందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే భూమిని పోషించుకుంటాం మానేసేసి, భూమిలో ఉన్న సారం ఏదైతే ఉందో 100ల సంవత్సరాల నుంచి మన పెద్దలు భూమిని పోషించుకుంటూ, భూమిని సారవంతం చేసుకుంటూ, భూమి చెడిపోకుండా వ్యవసాయం చేశారు. అంటే ఆ రోజు రైతుకి భూమి తల్లి, ఆ తల్లి అనే భావన ఉన్నంతసేపు దానికి
మంచి ఆహారం పెట్టి జాగ్రత్తగా బాగా చూసుకున్నారు. దాని పట్ల ఒక మమకారం ఉంది, ఒక ఆత్మీయత ఉంది, ఒక సంబంధం ఏర్పడింది అనమాట, ఉంది. ఎప్పుడైతే మనం తరాలు మారినాయో ఆధునిక జీవనంలో భూమితో ఏ రైతుకి దాదాపుగా 90-95 మందికి భూమి వ్యాపారస్తూ అయిపోయింది అంతే. ఎంత ఎక్కువ పంట పండిస్తాం అనే దృష్టిలో పెడుతున్నారు తప్ప మనం భూమిని సారవంతం చేసుకోవాలి, దానివల్ల మాత్రమే మళ్ళీ మనం బాగుపడతాం అనేది పూర్తిగా మర్చిపోయారు. ఎవరైతే మనకి ఈ ఆధునికమైన పద్ధతులు నేర్పారో స్వామినాథన్ గారు అవసరం ఆ రోజున, వారి మధ్యన ఎవరో ఒక 4-5 సంవత్సరాల క్రితం మన పెద్దలు ఎవరితో కలిసినప్పుడు అన్నారట, నేను ఒక పొరపాటు చేశాను, మేము ఆహారం పెరగాలని ఒకే కొనలో ఆలోచించా తప్ప ఒక 20-25 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత దీని పరిణామాలు మేము ఊహించుకోలేకపోయాం. ఆ రోజున మేము బలవంతాన్ని అలవాటు చేశాం. పట్టుబట్టి వ్యవసాయ శాఖ రాత్రులు యూరియా వేసేసి 4 రోజుల తర్వాత చూడు నీ ఎంత బాగా పెరిగింది యూరియా వేసామని చెప్పేవారు. ఈ పరిణామాలు మేము ఊహించుకోలేదు. ఆ రోజున 100% మంది భూమిని పోషించుకునేవారు. ఆ మాట మీరు మర్చిపోవద్దు, దాన్ని మానొద్దు, ఆ భూమిని పోషించుకోండి అని ఒక్క మాట చెప్పుంటే ఈ దుస్థితి రాదని వారు చాలా బాధపడ్డారు. ఈ స్థితి చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. అంటే 18-20 బస్తాలు 50 సంవత్సరాల నాటి పండితే ఏ రైతు ఆత్మహత్య అనే ప్రశ్నే లేదు. వచ్చినాయి. ఏ రైతు కూడా నాకు వ్యవసాయం మిగులుతోందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. కనుక ఇది శృతి మించింది, చాలా చాలా ఒక తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఫలితం ఏమైందంటే విషం వేస్తున్నాం, విపరీతమైన పురుగు మందులు వాడుతున్నాం. ప్రపంచంలో నిషేధించబడిన దాదాపుగా 130-140 నిషేధించబడిన పురుగు మందులు మనం విచ్చలవిడిగా వాడుతున్నాం. అవసరం లేకపోయినా వాడుతున్నాం. రైతులు నేను అడుగుతుండే, ఎందుకు వేశారా మీరు, ఎందుకు వాడుతుంటే ఏమోనండి రేపు ఏదైనా వస్తే ఏం చేస్తామంటే అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి కదండి అని ఒక రకమైన ప్రణాళిక అనమాట. ఇగో ఇన్ని బస్తాలు ఎరువు వేయాలి, ఇన్నిసార్లు పురుగు మందు కొట్టాలి, ఇన్నిసార్లు గుళికలు వేయాలి. నేను కూడా 15 సంవత్సరాల క్రితం కొద్దిగా రసాయనిక ఎరువులు, కొద్దిగా పురుగు మందులు వాడేవాడిని. అంటే దాదాపుగా 35 సంవత్సరాలు నేను ఆ రకమైన వ్యవసాయం చేసినప్పుడు కూడా ఇప్పుడు చేస్తున్న వాళ్ళకంటే 60-70% తక్కువ ఎరువులు ఉపయోగించేవాడిని. రెండవది, ఎప్పుడూ కూడా ఖరీదైన పురుగు మందులు గుళికలు అసలు వాడేలేదు. కార్బోఫ్యూరాన్ అని, టిమ్మిట్ అని, రకరకాల ఫోరేట్ అని, రకరకాల విషపు గుళికలు ఉన్నాయి. అంటే భూమిని మొత్తం నాశనం, మొత్తం విషం చేసేస్తుంది. అవి కూడా ఎప్పుడు వాళ్ళ. దానికి కారణం ఏంటంటే మా పెద్దలు భూమిని పోషించుకుంటే పంట పండేస్తున్నారా అని మాకు చెబుతూ ఉంటే దాని మీద మాకు దృష్టి ఉండి భూమిని ఎప్పుడూ పోషించుకుంటూ చాలా కొద్దిగా రసాయనిక ఎరువులు వాడేవాడిని నేను. కనుక ఇది పెంచుకుంటూ 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 ఎక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ 75-80 బస్తాలు పండుతూ ఉంటే ఒక పంటకి 22-24 వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. అంటే దాదాపుగా 45-50 వేల రూపాయలు ఒక సంవత్సరంలో ఒక ఎకరానికి పెట్టుబడి పెడతా ఉంటే మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రెండో దురదృష్టం, మా దగ్గర దాదాపుగా 60% సుమారు 70% దాకా కౌలు రైతులు అయిపోయారు. అంటే రైతు వ్యవసాయం చేయటం మానేసి కౌలుకి ఇచ్చేస్తున్నాడు. ఇది కూడా ఈ సమస్య తీవ్ర అవడానికి కూడా ఒక కారణం. వాడికి శిస్తు కట్టాలి కనుక ఎక్కువ పండించాలి, ఎక్కువ ఎరువులు వేయాలనే చెప్ప, ఎక్కువ వాడి భూమితో సంబంధం లేదు కనుక ఎక్కువ ఎరువులు విశ్లేషణ రకంగా వేయటం, పోటాపోటీగా వేయటం. పరిణామాలు తీవ్రమైన స్థాయికి వెళ్ళిన తర్వాత భూమి, ఆహారము, నీరు కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు డబ్బులు బాగానే వస్తున్నాయి, సౌకర్యాలు బాగానే ఉన్నాయి, కానీ 100% ఇల్లు కూడా నాకు వ్యవసాయం గిట్టుబాటు అవుతుందని కానీ, లేకపోతే మా ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని కానీ ఎక్కడా కనిపించట్లా. రెండవది పెద్ద తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఈ రోజున రైతులా లేడు. రైతులా లేడంటే ఏమిటి రైతు అంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఏదో సమావేశంలో మన పెద్దలు
అందరికీ ప్రేరణాదాతలు. మిఠాయి పుల్లారెడ్డి గారు వారు కలిశారు. పుల్లారెడ్డి స్వీట్స్ ప్రపంచంలోనే పెద్ద నాణ్యత. నన్ను పరిచయం చేసి, ఇలా రాజుగారండి వ్యవసాయం చేస్తారండి అన్నారు ఆయన. ఆయన చాలా చిన్న ప్రశ్న వేశాడు, రాజుగారు వ్యవసాయం చేస్తారా చేయిస్తారా అని. చాలా ప్రశ్న చిన్నదే. నేను అన్నాను, నేను పని చేస్తానండి, చేసుకుంటానండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, గట్టి మీద నుంచి వ్యవసాయం కాదండి, చేలో ఎవడైతే పని చేస్తాడో వాడే రైతు అండి అని. అంటే వారేం చెప్పారు, ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు రాజుగారు, అంటే మేము 10-15 ఏళ్ళ కింద కలిసాం, ఇంకో 30-40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అనుకుంటే ఒక 50 సంవత్సరాల క్రితం. వ్యాపారం ఉత్తమం, వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం అని వారు చెప్పారు. ఇవాళ మనం రైతుకి ఈ కింద స్థానం, 3వ స్థానంలో చూపిస్తున్నాం. ఇవాళ మనమే న్యూన్యతపరుచుకున్నాం. రైతు అంటే రాజు, రైతు అంటే వాడికి ఏమి లోటు లేదని చెప్పుకున్న సమాజం నుంచి రైతుకి పిల్లనివ్వటం ఏంట్రా? గోదావరి జిల్లాలో 25 ఎకరాలు ఉన్నవాడికి పాపం ఇవాళ పిల్లలు దొరకట్లా. హైదరాబాద్లో ద్రాక్ష తోటలో గుమాస్తా కింద ఉన్నవాడికేమో పిల్లల్ని పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. అంటే ఏం చేసాం, మనందరం వ్యవసాయాన్ని కించపరుచుకుంటూ వచ్చేసాం. కష్టపడే స్వభావం తగ్గిపోయింది. రైతుకి కావాల్సిన వనరులు కూడా ఏమీ లేవు. అంటే వనరులు అంటే ఏమిటి? రైతుకి కావాల్సిన తన విత్తనాలు తనే దాచుకునేవాడు. ఏ విత్తనమైనా సరే సుమారుగా 95% ఎక్కడైతే తన భూమిలో మంచి రంగు ఉందో, ఏ విధంగా తెగులు రోగాలు లేవో, అక్కడ అతను ఒక ఎకరానికి 25-30 కేజీలు బళ్ళ కొట్టి దాచుకునేవాడు అంతే. 1350 రూపాయలకి విత్తనం అమ్మేసేసి 3000 రూపాయలు పెట్టి విత్తనం కొనుక్కుంటున్నాడు. బస్తా 1350. ఏది పంట పండినప్పుడు అదే పంటని అమ్మేసేసి తనకు కావలసినప్పుడు బస్తా 3000 ఖరీదుని విత్తనం కొనుక్కుంటున్నాడు. అలాగే తన పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంటను కూడా ఆ రోజునే అమ్మేసేసి ఆ 1350కే 3000-3500 పెట్టి బియ్యం కొనుక్కుంటున్నాడు. సుమారుగా ప్రతి రైతుకి అంటే 90-95% పశుసంతతి ఉండేది, పాడి ఉండేది, చక్కగా పాడి ఉండేది, బియ్యం ఉండేవి, కాస్త పప్పులు వేసుకున్నారు, మినువులు పెసలు, గట్లంట కంది పొడుచుకుని ఆ కందికాయలు కూడా కోసుకుని దాచుకునేవాడు, కందిపప్పు. ఇవి కాకుండా సుమారుగా ఒక 5-6 రకాల కూరలు ఎప్పుడు ఉంటూ ఉండేవి. ఆకుకూరలు అయితే తోటకూర ఇలాంటివి ఉండేవి, గోంగూర, ఇట్లా చుక్కకూర, అలా కొద్దిమంది వంగ, బెండ, బీర, ఆనబ, పొట్ల సీజన్ బట్టి ఎప్పుడూ కూడా వాళ్ళు వేసుకుంటూ ఉండేవారు. వీటితో పాటు గుమ్మడి, కంద పెట్టుకునేవారు. ఇవి 2 నిలవ ఉంటాయి, 6 నెలలైనా 8 నెలలైనా. కనుక ఇవన్నీ ఏమైంది, రైతుకి ఎరువులు తనే తయారు చేసుకున్నాడు, విత్తనాలు తని, తన ఇంట్లో బియ్యం తనయి, పాలు తనయి, కూరగాయలు తనయి. ఆరోగ్యకరమైన ఆహారం తినటం వల్ల కష్టపడి చెమట ధార కింద కారేదన్నమాట. రెండవది చాలా తేలిగ్గా, అంటే ఖర్చు లేదు. కష్టపడి పనిచేసి వచ్చారేమో, అలా పడుకున్న వెంటనే ఒక అరగంట కౌరులు చెప్పుకుంటే శుభ్రంగా గుర్రు పెట్టి నిద్రపోయేవారు. ఇవాళ మనకి నిద్ర ఎక్కడది? ఇంకా తాపత్రయం. 100 సంవత్సరాల నుంచి మన పెద్దలు మనకి భూమిని పోషించి సారవంతమైన భూమి ఇస్తే నా కొడుకు బతికేస్తాడు, డబ్బులు కాదనే ఒక మంచి దృష్టితో వాళ్ళు చేస్తే, ఇవాళ మనం చేస్తున్న పని ఏంటంటే ఆ భూమిని సర్వనాశనం చేసుకుని మనము, మన కుటుంబము కాదు, మొత్తం సమాజం అంతా కూడా ఒక దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. కనుక ఒక 15 సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల లోపు నుంచి మళ్ళీ సేంద్రీయ వ్యవసాయం కావాలి, మళ్ళీ విషముక్తమైన వ్యవసాయం కావాలి, కనుక మనం ఎరువులు మానేయాలి, పురుగు మందులు మానేయాలని కొద్దిమంది మొదలుపెట్టారు. అంటే ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్న తర్వాత ఇప్పుడు ప్రతి ఇంట్లోని సంవత్సరానికి తన ఆదాయంలో 25-30% ఖర్చు వైద్యాన్ని పెట్టడం, ఇంటిల్లపాది అనారోగ్యంగా ఉండటం, ఇవన్నీ కూడా మనిషిలోని ఆలోచన మార్పు చేసింది. దీంతో పాటు ఈ వాతావరణ కలుషితం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, ఇవాళ మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో అమృత తుల్యమైన నదీమ తల్లులు ఉన్నాయి, 365 రోజులు నీళ్ళు ఇచ్చే తల్లులు. అలాంటి అద్భుతమైన అమృతతుల్యమైన మంచినీళ్ళు మానేసి వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు మంచినీళ్ళకి కొనుక్కుని వచ్చాం. కారణం మనం అందరం పాడు చేసుకున్నాం దాన్ని. ఇది ఒక్కరు కాదు, అందరం.
ఆ నీళ్లు తాగిన తర్వాత మనకి ఏ విధమైన పోషకాలు అందకుండా ఇలా పడిపోతే పుట్టుకున్న చెయ్యి కాలు ఇరిగిపోతుంది, బోళ్ళంత ఖరీదు. కనుక ఇవన్నీ మళ్ళీ తిరిగి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పద్ధతిలో వ్యవసాయం చేశారో ఈ రోజుకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. ఎంచేతంటే ఈ రోజుకు అనుగుణంగా ఎందుకంటున్నానంటే 5 ఎకరాల రైతుకి ఈ 10 పశువులు ఉండేవి. బోళ్ళంత పెంట, పశువుల పెంట బోళ్ళంత మంద కట్టేవాడు, అక్కడ భూమికి విశ్రాంతి ఇచ్చేవాడు. విచిత్రం అది. జనవరి నుంచి మే నెల దాకా అలాగ రోజు వీటిని రోజుకోసారి కట్రాలు మార్చుకుంటూ ఆ చేలోనే మళ్ళీ పొలంలో తోలికెళ్ళక పెంట. ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం చేసి భూమిని పోషించుకునేవారు. కనుక ఆ పరిస్థితుల్లో ఏమో భూమి పంట పండేసింది అంతే, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇటు ఖర్చు లేదు, కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి, రోగానికి డబ్బులు లేవు, చదువుకింత డబ్బులు లేవు, ఏసీ లేవు, ఫ్రిడ్జ్లు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు. కనుక వాళ్ళు చాలా ఆనందంగా ఆరోగ్యంగా మంచి ఆహారం తను పండించి వాళ్ళు ఆరోగ్యంగా అందరికీ ఇచ్చారు. కనుక ఇప్పుడు ఆధునిక జీవనంలో మనం చాలా ఖర్చు పెంచుకున్న తర్వాత ఒకవైపున వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, కనుక ఒకవైపున పర్యావరణం దెబ్బతింది, నీటి యొక్క వినియోగము బాగా ఎక్కువైపోతుంది, తర్వాత జీవ వైవిధ్యం దెబ్బతింది. కనుక వీటన్నిటి మీద ప్రపంచం మొత్తంలోనే ఒక ఆందోళనకరమైన పరిస్థితి వచ్చి పరిశోధనలు కూడా ప్రారంభించారు. అయితే విచిత్రం, నాకు వాళ్ళ వాస్తవం అవ్వచ్చు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత శాస్త్రవేత్తలు ఎక్కువ రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పద్ధతులు అనమాట, ఒక పద్ధతి కాదు, రకరకాల పద్ధతులు. మూలం ఏంటంటే ఎరువులు పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయటం అంతే. ఏమైనా చేసుకోండి అనే పద్ధతులు, రకరకాల పద్ధతులు. అయితే భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది. ఆ గొప్ప వరం ఏమిటంటే భారతీయ ఆవు. ఈ భారతీయ ఆవుకి అనంతమైన శక్తి ఉంది. కనుక రైతు దాన్ని కనుక సరిగా వినియోగించుకోగలిగితే ఇప్పుడు నేను చెప్తున్న సమస్యలు, పర్యావరణం కానీ, జీవ వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, మన యొక్క మంచి నీరు కానీ, ఇవన్నీ కూడా అమృత తుల్యాలు అయిపోతాయి. అయితే ఇది ఒకసారి వచ్చేది కాదు, సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కారం అసాధ్యం మాత్రం కాదు. కనుక మన సంఘ పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు ప్రతి సమస్యకి ఒక 30-40 సంవత్సరాల ముందరే ఆలోచన చేస్తారు. అది విశేషం. కనుక రాబోయే సంవత్సరాలు ఇది చాలా తీవ్రమైన సమస్య ప్రారంభమవుతుంది. కనుక దీన్ని ప్రారంభం చేయాలని చెప్పి అప్పుడే 30-40 ఏళ్ళ నుంచి ఆ తీర్థహళ్ళి అని, లేకపోతే అక్కడ మన అటు నాగపూర్ దగ్గర కానీ, లేకపోతే అటు చాలా నాచుకుంటా ఏదే ఉందో మన పెద్దలు, క్షేత్ర సంఘచాలకులు శ్రీ పర్వతరావు గారు 27 ఎకరాలు డొనేట్ చేశారు, ఏర్పాటు చేసి దానికి రాయించారు. నేను గత 35 సంవత్సరాలుగా ఆ వ్యవసాయం కౌలు కింద చేస్తున్నాను. అంటే నేను ఉన్న ఊరికి దానికి 32.5 కిలోమీటర్లు. అలా చేస్తూ చేస్తూ భూమిని బాగా బాగు చేసుకున్న తర్వాత మళ్ళీ బాయ్య గారు, పెద్దలు అందరూ కలిసి గో ఆధారిత వ్యవసాయం చేసి మళ్ళీ సమాజానికి దీన్ని నమ్మకం కలిగించాలి అని చెప్పారు. వెంటనే దాని పైన ప్రారంభం చేసేసాం. ప్రారంభంలో 5-6 ఆవులు ఉండేవి, ఇప్పుడు 65 ఆవులు ఉన్నాయి గోశాలలో. చేసినప్పుడు నేను వెంటనే ఒక 9.5 ఎకరాలు ప్రారంభం చేశాను, లేదా 15 సంవత్సరాల క్రితం. రైతులందరూ చెప్పింది ఏంటంటే, ఎరువులు పురుగు మందు లేని వ్యవసాయం పంట పండదు, మీరు కౌలు ఇవ్వలేరు, మీరు దెబ్బతింటారు. ఇది నా చుట్టుపక్కల రైతులకు అభిప్రాయం, వేరే వెటకారం కాదు. మాకు బాగా స్నేహితులు కనుక నేను దెబ్బతింటాను వాళ్ళ ఆలోచన. నేను చెప్పాను, అదేం కాదబ్బాయి, ఒక 5-6 వేలు పెట్టుబడి తగ్గుతుంది, క్రమేపీ పంట పెరుగుతుంది. నేను దీన్ని విషరహితమైన పంట కిందే పండిస్తాను, విషరహిత పంట కింద విక్రయిస్తాను. ఇది తప్పనిసరిగా లాభదాయకం అవుతుంది, 4 ఏళ్ళు పడుతుంది, నాకు 4 ఏళ్ళు వేసి ఉంటాను నేను అని చెప్పి ఒక విశ్వాసంతో నేను ప్రారంభం చేశాను. అయితే ప్రారంభంలో నమ్మాలవారు డాక్టర్ నటరాజన్ గారని తమిళనాడు డాక్టర్ గారు, ఆయన పంచగవ్య ఒకటి నేను ఫార్ములా తయారు చేసుకొని దాంతోపాటు పచ్చిరొట్ట ఎరువులు, కొద్దిగా ఆనందం పిండి, వేపపిండి, ఇలాంటి సహజమైన ఎరువులు కూడా వేయటము, ఆ రకంగా నేను దాన్ని చేయటం ప్రారంభం చేశాను. మొట్టమొదటిలో 20 బస్తాలు పండింది.
నేను అనుకున్నాను 18 20 పండుతుందని. 20 పండింది. రెండో సంవత్సరం 21 అలా పెరుగుతూ 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 వచ్చినాయి. తర్వాత పాలేకర్ గారు కూడా భారతదేశం మొత్తం తిరగటము, వారు చెప్పిన జీవామృతము, ఘనజీవామృతం ఇవి కూడా కొంచెం వింటము. అయితే పంచగవ్య అనేది ఏమో ఒక దీర్ఘకాలికంగా శ్రద్ధగా చేయాలి. దానికి దేశవాళీ ఆవు నెయ్యి కూడా కనుక ఉపయోగిస్తే అద్భుతమైన ఫార్ములా అది, మామూలు ఫార్ములా కాదు, చాలా గొప్ప ఫార్ములా అది. అయితే దానికి 21 రోజు కావాలి. అమృతం మనం తయారు చేసుకునే వాళ్ళం. బీజామృతం అంటే ఏంటి? ఆవు పేడ, ఆవు మూత్రము, నీళ్లు, కొద్దిగా గుళ్ళ సున్నము. ఉదాహరణకు 150 కేజీలు విత్తనం మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. దానికి ఒక 2 కేజీలు ఆవు పేడ, 2 లీటర్లు ఆవు మూత్రము, 2 లీటర్లు నీళ్లు ఒక బకెట్లో పోసేసి ఉదయం సాయంత్రంకి అంతా కలపాలి. దాన్ని 2 రోజుల తర్వాత 3వ రోజున 100-120 గ్రాములు గుళ్ళ సున్నం. గుళ్ళ సున్నం అంటే ఇక్కడ సముద్రంలో గుళ్ళలు దొరుకుతాయి. దాన్ని బట్టి తర్వాత వాళ్ళు ఊరూరా తిరిగి, అంటే విజయదశమి నుంచి సంక్రాంతి వెళ్ళేదాకా ఊరూరా తిరిగేవారు కావిళ్ళు వేసుకుని. అప్పుడేంటి అలవాటు? గుళ్ళని వేడి నీళ్ళు ఉడికిస్తే మెత్తగా ఉండేది, దాన్ని గోడలకి వెల్ల వేసేవారు. ఆ వెల్ల వేస్తే 2 సంవత్సరాలు 2 నెలల దోమలే వచ్చేవి కాదు. రెండోది, ఆ గుళ్ళ అద్భుతమైన కాల్షియం, మామూలు కాల్షియం కాదు అసలు. మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఈ కాల్షియం ఏదైతే తక్కువ ఉంది మనం అనుకున్నామో, ఈని పుల్లతోటి ఒక జీలకర్ర గంజంత తీసుకుని మధ్యలో కలిపి తాగితే కాల్షియం బ్రహ్మాండంగా సరిపోతుంది అతనికి. కనుక దాన్ని ఒక 100-120 గ్రాములు ఈ ఏది పేడ, నీళ్లు, మూత్రము కలిపిన ద్రావణంలో వేసి కొంత నీడ ఉన్న చోట కింద నేల మీదే ఆవు పేడతో అలికేసేసి, మనం 150 కేజీలు విత్తనాలు అయితేనేమో పలచగా పరిచేసుకుని ఈ మొత్తము ఈ బీజామృతం అంటాం దీన్ని దాంట్లో వేసేసి బాగా కలిపేసామన్నమాట. కలిపేసి ఆ పలచగా ఆరబెట్టేసి మరుసటి రోజు కానీ 2 రోజుల తర్వాత కానీ 4 రోజుల తర్వాత కానీ మనం విత్తనాల కింద దాన్ని వేసి, ఎప్పుడైతే మనం ఈ బీజామృతం కలిపి దాన్ని విత్తన శుద్ధి చేశామో, దాంట్లో శిలీంధ్రాలు ఏదైతే పాత శిలీంధ్రాలు అన్నమాట, తెగుళ్ళు వచ్చే శిలీంధ్రాలు, అవి నశించిపోతాయి. దాంతోపాటు ఈ పేడామూత్రంలో ఉన్న పోషకాలు ఏదైతే ఉన్నాయో ఆ విత్తనాన్ని పట్టుకుని మనం నార్మల్ విత్తనం పోసినప్పుడు మొక్క బలంగా బయలుదేరుతుంది అనమాట. విత్తనం బాగా బయలుదేరుతుంది. ప్రారంభంలో వచ్చే ఏదైతే తెగుళ్ళు ఏదైతే ఉన్నాయో ఫంగిసైడ్ అంటాం మనం, అది తెగుళ్ళు, అవి చాలా నియంత్రించబడుతుంది. ఒకటేమో తెగుళ్ళు నియంత్రిస్తుంది, రెండోదేమో ఆ బీజానికి శక్తి పెరిగిన మూలంగా, అది బలంగా అతనికి సపోర్ట్ ఇచ్చిన మూలంగా ఆ మొక్క కూడా బాగా బయలుదేరుతుంది అనమాట. పెద్ద ఏముంది, 150 మనం కొనుక్కునేదంతా సున్నం. అది కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకలేదు, కొన్ని చోట్ల రాతి సున్నం కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. కనుక అది ఉపయోగించుకోవచ్చు. దీని ఖర్చు ఎంత? ఇదే మనం ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు, ఇంకేయో బజార్లో చాలా రకాలు విత్తన శుద్ధి కోసం వచ్చినాయి, చాలా ఖరీదైనవి. సూడోమోనాసు, ట్రైకోడర్మా విరిడి మామూలు బ్యాక్టీరియా. కానీ బజార్లో వచ్చే విత్తనాలు ఉన్నాయి చూసారు, ఏదైతే ఉన్నాయో అది చాలా ఖరీదైనవి. రెండవది, అది సహజమైంది కాదు, కృత్రిమమైంది. కనుక ఇలా బీజామృతం చేసుకుంటాం మొట్టమొదటి పద్ధతి. వ్యవసాయంలో మొట్టమొదటి దాని తర్వాత ఒకటి వస్తాం. రెండవది, భూమి సారవంతం కావాలి. కనుక భూమి ఖాళీగా ఉన్నప్పుడు మనం జీలుగ కానీ, పిల్లి పెసర కానీ, మినుం కానీ, బొబ్బర కానీ, పచ్చి రొట్టెలు ఇవన్నీ వేసేసి దున్నేసుకుంటాం ఒక పద్ధతి. గత సంవత్సరం ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. 13 రకాల విత్తనాలు అన్నమాట. అందులో ఈ పప్పులన్నీ ఉన్నాయి, మినువులు, పెసలు, బొబ్బర్లు, శనగలు, అది కూడా వేశాను నేను, చాలా మంది వేశారు. అయితే ఈ 13 రకాల్లో 13 రకాల గుణాలు ఉంటాయి. మనం ఏదో ఒక రకం వేసేవాళ్ళం, అది పులి బలం చేసేది. కనుక ఆ రకం కూడా భూమిని సారవంతం చేసుకుంటున్నాం. ఆ తర్వాత జీవామృతం చాలా తేలికైన ఫార్ములా ఇది. 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము,
180 లీటర్ల నీళ్లు, కేజీన్నర రసాయనాలు వెయ్యని బెల్లం, నల్ల బెల్లం అంటాం మనం. కేజీన్నర మంచి బెల్లం క్వాలిటీ ఉంటేనేమో కేజీ సరిపోతుంది, లేకపోతే కేజీన్నర. అలాగే శనగపిండి కానీ, ఉలవలు కానీ, మామూలుగా బొబ్బర్లు కానీ, మినువులు కానీ, పెసలు కానీ వేసుకోవచ్చు అంటారు. ఉలవలు కూడా వేసుకోవచ్చు. నేను మొట్టమొదటి ఒక 3-4 సంవత్సరాలు శనగపిండి వాడేవాడిని. ఓ రోజున కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటే, ఇవన్నీ చెప్పారు కదా, ఉలవలకి ఏ విధమైన రసాయనిక ఎరువు లేరు, పురుగు మందు లేరు, రెండవది ఉన్నటికి అన్నిటికీ వేస్తారు కదా, రెండోది ఉన్న వాటి కంటే కూడా ఇది చవక కదా, ఇది ఆలోచించి మొదలు పెట్టాను. ఫలితాలు సమానంగా కేజీకి ₹7 పెట్టారు, అది తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటాం. బెల్లం ఎలాగా మాది ఉంది, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఏంటి పీపాలు కలిపేసుకుంటాం, చేలో చల్లేసుకుంటాం. అయితే ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే, నీడని పెట్టమంటారు. చేను ఒక చోట నీడో చోట ఉంటే కూడా రైతుకి చాలా కష్టం. ఇది అనుభవపూర్వకంగా వచ్చిన ఒక నా దృష్టికి వచ్చిన ఒక కారణం. కానీ నేనేం చేయటం మొదలెట్టానంటే, ఒక ఎకరం ఉంటే మజ్జిగ పెడతాను దాన్ని, ఎకరానికి మజ్జిగ ఎటు వెళ్ళినా సమానంగా ఉండేటట్టుగా 200 లీటర్లు దాంట్లో వేసేసి అవన్నీ కలిపేసేసి ఒక కర్రముక్క అందులో వదిలేసేసి పైన ఒక గోని పట్టా వేసి కప్పెడతాను. అంటే ఎండ ఎక్కువ తగలకుండా. దాని ఉదయము సాయంత్రము 5 రోజుల నుంచి 7 రోజుల దాకా ఉంచి ఉపయోగిస్తే ఇది ఎప్పుడు వాడినా సరే మనం చల్లబాటు సమయంలో నేల తడిగా ఉన్నప్పుడు వాడాలి. పైరు మీద కూడా మీకు పొట్ట తగిలేదాకా కూడా వాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అయితే చాలామంది మేము నీటిలో పారిస్తున్నాము అంటే, నీరు ఎక్కడైతే పడుతుందో అక్కడ వదిలేస్తున్నాము, వెళ్ళిపోతుందని చెప్పారు. నాకు దాని మీద కొంత అనుమానం ఉంది. అనుమానం ఏంటంటే, ఇక్కడ పోసేస్తాం కదా, నీరు పారుతూ వెళ్తుంది కదా, ఈ పారుతూ వెళ్ళినప్పుడు ఏది కలిసి సరే భూమికి అంటుకుపోతూ వెళ్తుంది. చివరికి వెళ్ళే కొద్ది ఇది సరిగ్గా చేరదు, మొట్టమొదటిలో ఎక్కువ చేరుతుంది. కనుక ఇది నాకెందుకో దీని మీద అంత నమ్మకం లేదని నేనేం చేస్తానంటే, ఒక బకెట్ తీసుకుని, ఒక 10 లీటర్ బకెట్, ఒక 1/2 లీటరు ప్లాస్టిక్ డబ్బా తీసుకుని కల్లాపు కింద చల్లేస్తాను. చేను తడిగా ఉన్నప్పుడే చేను అంతా కలుస్తుంది. కలిసిన తర్వాత భూమి అంతా పాకుతుంది అనమాట. స్ప్రే చేయమన్నారు, నీళ్ళు కలిపి స్ప్రే చేయమన్నారు. ఇక్కడ కూడా కనీసం ₹350 తీసుకుంటున్నాడు స్ప్రే చేయటానికి. కనుక ఇది కూడా అవసరం లేదు అని చెప్పేసి ఆ రకంగా నేను వెళ్తుంటే ఫలితాలు బాగానే ఉన్నాయి. చేసిన వాడికి నాకు తేడా ఏమీ లేదు. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, జీవామృతం ఒకటి మాత్రము పొలానికి సరిపోదు. ఏదో నెలలకు ఒకసారి వేసేయండి, 20 రోజులకి ఒకసారి వేసేసేయండి, భూమికి సరిపోతుంది అని చెప్పి విన్న చోట వాళ్ళు చేసి ప్రయోగాలు చేసి దెబ్బతిని కొంచెం వాళ్ళకి ఉక్రోషం వచ్చి కొంచెం కోపం కూడా మాట్లాడిన రైతులు అనేక మంది నాకు తగిలారు. నేను కూడా దానికి ఏం చెప్తానంటే, అబ్బాయి వారు అనుభవపూర్వకంగా పరిశోధనా కేంద్రం అది చేశారు, వారి ఫలితాలు వచ్చినాయి. వారు ఊహించిన దానికంటే మన భూములు సర్వనాశనమే అనేది నాకు అర్థమవుతుంది. కనుక మీరు దీన్ని ఇదొకటి సరిపోదు. కనుక జీవామృతంతో పాటు కనీసం ఎకరానికి 250 కేజీలు ఘనజీవామృతం ఒక చెట్టు కింద మనం ఒక 100 కేజీల పేడ ఒక 6 అంగుళాలు 8 అంగుళాలు ఎత్తుని పరిచేసుకుని దాని మీద ఒక 7-8 లీటర్లు 9 లీటర్లు 6 లీటర్లు అంటే పేడ యొక్క స్థితిని బట్టి మూత్రం తీసుకుని 1 కేజీన్నర బెల్లము, కేజీన్నర ఉలవపిండి, 1 కేజీ ఏదైనా జీవామృతం కూడా లేదు, కేజీన్నర చెట్టు కింద మట్టి, అందులో రావి చెట్టు మర్రి చెట్టు కింద మట్టి అయితే అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తాయి. అది లేనప్పుడు ఏదైనా పెద్ద చెట్టు. ఇప్పుడు మనం ఈ గోదావరి వ్యవసాయం చేస్తే 2వ సంవత్సరం 3వ సంవత్సరం మన మట్టే వేసుకోవచ్చు, అది బాగుపడిపోయింది కనుక. అది కూడా 1 కేజీ వేసి దీన్ని తిరగవేసి పారతోటి శుభ్రం కలిపేసుకొని పైన ఒక పల్చటి గోనిపట్ట తడిపి పైన వేయాలి. మామూలుగా అలా వదిలేస్తే ఏమవుతుంది, పైన అంతా కూడా గట్టి పడిపోతుంది, ఎండిపోతుంది అనమాట. అది సరిగ్గా మనకు కలిసి రావట్లా. ఆ రకంగా వారానికి ఒకసారి అంటే వాళ్ళు కలిపినాడు మనం దాన్ని తిరిగేసుకున్నాం, 7వ రోజున తిరిగేసుకున్నాం, 14వ రోజున తిరిగేసుకున్నాం. 14 రోజుల తర్వాత 20-21 రోజుకి కనుక మనం ఉంచుకొని తయారు చేసుకుని వేసుకోగలిగితే
చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. ఇప్పుడేమో వారానికి వేసేసేయండి, 6 రోజులకి వేసేసేయండి, 8 రోజులకి వేసేసేయండి అంటున్నారు. నాకైతే పూర్తిగా తయారవట్లేదని అనిపించి నేను నేను 20 రోజులకి 18 రోజులు దాటితే కానీ వేయట్లేదు. అది ఒక 250 కేజీలు ఘనజీవామృతం వేసుకుని 10 రోజులకి 10 రోజులకి జీవామృతం ఇచ్చుకుంటూ ఊడ్చిన నాట్లైన ఒక నెల లోపులో కనుక 100-150 కేజీలు మళ్ళీ కనుక మనం ఘనజీవామృతం వేస్తే చక్కటి పంట వస్తుంది, బాగా వస్తుంది. అది పోషకాలన్నీ కూడా సరిపోతున్నాయి. కనుక ఆ రకంగా ప్రయత్నం చేసినప్పుడు నాకు ఫలితాలు కూడా బాగా వచ్చినాయి. కొంతకాలం నాడాప్ కంపోస్ట్ కూడా వేశాను, తయారు చేశాను నేను. నాడాప్ కంపోస్ట్ని తొట్టి కట్టి దాంట్లో పొరల పొరల కింద ఆవు పేడ, మట్టి, చెత్త చెదారం కొలబెట్టాను. అది కూడా బాగా బాగా తయారైంది, బాగా ఉపయోగపడింది. తర్వాత ఇంకా సరళ పద్ధతులు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇవన్నీ కూడా సరళ పద్ధతులు. రైతు కూడా ఎక్కువ ఓపిక విసిగించి ఎక్కువ చెప్పే కొలది కూడా చేసేటంత ఓపిక కూడా లేదు, ఎవరో శ్రద్ధగా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. కనుక ఈ రకంగా ఒక ఆవు కనుక మనం ఉంటే దాన్ని పూర్తిగా దాని యొక్క పేడ మూత్రం మనం సద్వినియోగం చేసుకోగలిగితే 5 ఎకరాలు మనం తేలిగ్గా చేసుకోవచ్చు. ఎందుచేతంటే పాలేకర్ గారు వారి అనుభవంలో 30 ఎకరాలు చెప్పారు. అయితే మరి నాకు అది సాధ్యం కాదేమో అని అనిపించింది. కారణం ఏంటంటే వారు 10 కేజీలు ఇస్తుంది, రోజు 10 కేజీలు పేడ ఇస్తుంది అన్నారు. అది చిన్నదే, ఆవు ఇవ్వదు. కనుక 5 ఎకరాలకి ఎందుకు చేస్తున్నానంటే ఎంత చిన్నవైనా రోజుకి 5 కేజీలు పేడేస్తుంది, 5-6 లీటర్లు 4-5 లీటర్లు మూత్రం పోస్తుంది. కొద్దిగా హెచ్చు తగ్గులను వర్షాకాలం కొంచెం ఎక్కువ అవుతుంది. కనుక 2 రోజులకు 1 ఎకరానికి మనం జీవామృతం తయారు చేసుకోవచ్చు. 5 ఎకరాల కంటే ప్రతి 2 రోజులకి 1 ఎకరం అంటే సరిగ్గా ప్రతి 10 రోజులకి మనం జీవామృతం వేసుకోవచ్చు. లేదు 15 రోజులు జీవామృతం వేసుకున్నా 5 రోజులు తినేమో మనం ఘన జీవామృతం తయారు చేసుకుంటాం. పంట లేని సమయంలో ఘన జీవామృతం తయారు చేసుకుని నిలవ పెట్టుకుంటాం. కనుక ఆ రకంగా మనం ఉపయోగించుకున్నప్పుడు 5 ఎకరాలు తేలిగ్గా ఏ రకమైన సరే వరైనా కూరగాయలైనా చెరుకైనా పండించుకోవచ్చు అనేది నాకు వచ్చిన ఒక సమాధానం. ఆ రకంగా భూమిని ఎంత సారవంతం చేసుకుంటే అంతా కూడా మనకి వెనక్కి ఇచ్చేస్తుంది ఆ తల్లి. ఇది గమనించాలి మనం. భూమి బాగా పాడు చేసుకున్నాం, మన దగ్గర వనరులు లేవు, ఆవు లేదు, ఒక ఆవు ఉంది, 10 ఎకరాలు చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మిగిలినవి కూడా ప్రకృతిలో దొరికే ఆకులు, అలములు ఇలాంటివి కూడా అందులో వేయాలి. పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. దానికి ఈ గోవుకు సంబంధించిన సపోర్ట్గా మనం ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే ప్రధానంగా ఏమవుతుంది ఇక్కడ, భూమిని పోషించుకుంటూ ఒకటే ప్రధానమైన అంశం అయిందనమాట. ఉన్నాయన్నీ ఖర్చు ఎక్కువ అవుతాయి. మీకు పశువులు పెంట దొరికింది, తోలుకు రావాలంటే వాళ్ళ ఒక ట్రక్కుకి 3000 అయిపోతుంది. 4-3 ట్రక్కులు వేస్తే కానీ మనం ఎకరానికి సరిపోతుంది. కనుక అలాగ పశువుల పెంటని మనం ఒక తొట్టిని తెచ్చుకొని దాన్ని పలచగా చెట్టు కింద ఒక 10 అంగుళాల ఎత్తులో పరిచేసుకుని దాని మీద జీవామృతం కలిపి చల్లేసి దాన్ని తిరిగేయాలి. మళ్ళీ వారానికి ఇంకోసారి చల్లాలి, మళ్ళీ జీవామృతమే, మళ్ళీ కలపాలి, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కలపాలి. అంటే 3 సార్లు దానికి జీవామృతం ఇస్తున్నాం పెంటకి. ఇది ఒక తొట్టే తోలుకొచ్చి పెట్టాం అక్కడ. దీని ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు 1 ఎకరానికి సరిపోతుంది. చూడండి ఎంత తేలికైపోయిందో. అంటే ఆవు యొక్క జీవామృతం దాంట్లో కూడా వేసి కలిపే కొద్దీ దాని యొక్క శక్తి పెరిగిపోతుంది. ఆ రకం కూడా తయారు చేసుకోవచ్చు మనం. మన ఆవే ఉంది, ఇది సరిపోవట్లేదు అనుకున్నప్పుడు బయట నుంచి కూడా తెచ్చుకుని కొంచెం ముందరగా తెచ్చుకుని దాన్ని జీవామృతం 2-3 సార్లు ఇచ్చి బాగా కలిపేసుకుని దాన్ని కూడా చేలో చల్లుకోవచ్చు. కనుక ఆ రకంగా ఇవన్నీ కూడా భూమిని పోషించుకోవడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. చాలా మట్టుకు ఏమైందంటే ఇక్కడ మా డెల్టాలో కౌలు భూములు, నేను ఎప్పుడు వరిగడ్డి చేలోనే దమ్ము చేసేస్తూ ఉంటాను. ఎక్కువ పొలం ఉంది కనుక ఆవులకి సరిపోగా మిగిలింది, అది కూడా కుళ్ళి బలం చేస్తుంది. చెరుకు చెత్త ఉంది, చెత్తను ఏ రోజుని తగలబెట్టను నేను. ఆ చెత్తను కూడా మల్చింగ్ చేస్తాను, నేను మల్చింగ్ వేసేస్తాను అన్నమాట. అది కుళ్ళిపోయి చేరుకు బలం చేస్తూ ఉంటుంది. కనుక ఆ రకంగా మనం భూమిని సారవంతం చేసుకుంటూనే పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అందులో భగవంతుడు ఇచ్చిన వనరేంటే భారతీయ ఆవు, దాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇక భూమి విత్తన శుద్ధి అయింది, భూమి సారవంతం చేసుకున్నాం. తర్వాత పురుగులు పెద్ద సమస్య, బాగా సమస్య. కనుక దీనికి కూడా ప్రకృతి మనకి తగిలినన్ని వనరులు ఇచ్చినాయి.
చాలా రకాలు ఉన్నాయి, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, ఇట్లాగా రకరకాల దేశపర్ణి, ఇట్లా రకరకాల కషాయాలు ఉన్నాయి. అయితే మన అఖిల భారత గోసేవ ప్రముఖ గారు శంకర్లాల్ గారు, మాని శంకర్లాల్ గారు దాదాపుగా ఒక 7-8-10 సంవత్సరాల క్రితం ఒక ఫార్ములా చెప్పారు, కీటక నియంత్రణ లేకపోతే కీటక నివారిణి అని. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అవి ఏమిటంటే ఆకులు ఉన్నాయి మనకి, అన్నీ దొరికే ఆకులే, 12-13 రకాలు ఉన్నాయి. వేప, గానుగ, ఉమ్మెత్త, సీతాఫలము, ఆముదము, కలివేరు, గానుగ, ముష్టి, ముషిని, వావిలి, నేలవేము, తూటాకు, ఇలాంటి రకరకాల ఆటలు ఉన్నాయి. బొప్పాయి ఆకులు కూడా వేస్తున్నారు కొంతమంది. వీటిలో అన్నీ దొరకపోవచ్చు మనకి. సాధారణంగా వేప దొరుకుతుంది, సీతాఫలం దొరుకుతుంది, జిల్లేడు దొరుకుతుంది, ఉమ్మెత్త దొరుకుతుంది, తర్వాత చాలా చోట్ల కలివేరు కూడా దొరుకుతున్నాయి. నేషనల్ హైవేలు కానీ చాలా చోట్ల ఉన్నాయి. ఇవి కాకుండా కలుపు మొక్కల కింద విపరీతంగా పెరిగే పిచ్చి తులసి, కుక్క తులసి అనేది ఉంది. చాలా ఇబ్బడి ముబ్బడిగా జనవరి దాకా దొరుకుతుంది. అది బాగా ఎక్కువ. అది ఇలాంటి అన్ని 6-7 రకాల ఆకులు తీసుకుని మేమేం చేస్తామంటే 10 ఎకరాలు సరిపడి ఓ ఫార్ములా తయారు చేసుకుంటాను. కానీ ఎకరాన్ని కూడా అన్వయం చేసుకోవచ్చు. 5-6 రకాల ఆకులు, ఎకరానికి ఒక 3 కేజీల ఆకులు తీసుకుని, 2.5-3 కేజీల ఆకులు, అందులో జిల్లేడు, వేప, సీతాఫలము, ఉమ్మెత్త ప్రధానంగా ఉండొచ్చు. నేల కూడా పనిచేస్తాయి. ఎన్ని ఎక్కువ ఉంటే అన్నీ వేసుకుంటాం. మొత్తం అన్ని కలిసి 2.5-3 కేజీలు. దీన్ని రోట్లో కచ్చాపచ్చా దంచేసేసి ఒక 1/4 కేజీ వెల్లుల్లి కూడా దంచేసి ఈ మొత్తాన్ని అంతటిని కూడా ఈ 5 రకాల 6 రకాల ఆకులు, ఈ వెల్లుల్లి దంచినది, ఇవన్నీ కూడా ఒక 5 లీటర్ల గోమూత్రంలో వేసి 4 లీటర్లు దాన్ని సగం అయ్యేటట్టుగా మరగబెట్టుకోవచ్చు. ఈ సగం అంటే 2-2.5 అవుతుంది ఈ 4 లీటర్లు పోస్తేని. దీన్ని మనం ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్లు కలిపి కొడితే అన్ని రకాల పురుగులు నియంత్రించబడతాయి. మేమేం చేసామంటే ఇంకా తేలిగ్గా చెప్పారు ఆయన ఇంకో ఇందులోనే భాగంగా ఓ 13-14 కేజీల ఆకులు, 15 కేజీల ఆకులు తీసుకుంటున్నాం 10 ఎకరాలకి. 2 కేజీలు వెల్లుల్లి తీసుకుంటున్నాం. ఈ మొత్తం దంచేసి 20 లీటర్ల గోమూత్రంలో వేసి సగం అయ్యేటట్టుగా మరగబెడుతున్నాం. కుడియడంగా సగం. ఒక గంటకి దింపుతామనగా సన్న సెగ మీద, ఊరికి బాగా ఎక్కువ మంట కాకుండా నిదానంగా ఉడకాలి. ఉజ్జాయింపుగా ఇంకో గంట దిగుతుంది అనుకున్నప్పుడు ఈ మొత్తం అంటే 10 ఎకరాలకు నేను చెప్పే ఫార్ములా 200 గ్రాములు కారం, ఏది మనకి మామూలుగా మనం ఇంట్లో వాడే ఎర్రకారం, 100 గ్రాములు మైలుతుత్తం, 25 గ్రాములు మన కూరల్లో వేసుకుని ఇంగువ. డబ్బాలు వస్తున్నాయి, 50 గ్రాముల డబ్బా 60 రూపాయలు ఉంటుంది. పొడిగా ఉంటుంది, చక్కగా నూర కూడా అక్కర్లేదు. అదొక 25 గ్రాములు. ఈ 3 కలిస్తే 90-100 రూపాయలు లోపు అవుతుంది. 70-80-90. మనం వెల్లుల్లి కొనుక్కుంటున్నాం, ఒక్కోసారి 60-70కి వస్తుంది, ఒకసారి 110కి అవుతుంది. పోనీ 200 రూపాయలు అవుతుంది. అయ్యొక 100 రూపాయలు అవుతాయి, 300 రూపాయలు. ఒక ఆడ మనిషిని పెట్టుకుని నేను రోజు కొట్టించేసి, రెండో రోజు కూడా ఏమైనా కాల్చి కొట్టించేసి మరగబెట్టడానికి 2 రోజులు మనిషికి నేను 200-400 ఇస్తున్నాను. అంటే 400, 300, 700 రూపాయలకి నాకు 10 ఎకరాలు పురుగుమంది తయారైపోతుంది. చూడండి ఎంత, 70 రూపాయలకి. అదే సొంతంగా చేసుకునేవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఎంతకు వస్తుందండి? 30 రూపాయలకి వచ్చేస్తుంది. దీన్ని మరిగిపోయిన తర్వాత అలా వదిలేసేసి మరచొచ్చు, బాగా దాన్ని పిసికేసి దాన్ని వడగడతాం. వడగొట్టినట్లు 12 లీటర్లు, 11 లీటర్లు, 13 లీటర్లు, 10 లీటర్లు అవుతుంది. దాన్ని తిరిగి ఏం చేస్తామంటే బాగా పిండేసిన తర్వాత ఆ కషాయం ఏది ఉందో దాన్ని కొలుసుకుంటాం. ఆ మరిగిన దానికి 20 అయితే దాన్ని కలుపుకుంటాం మామూలు మూత్రాన్ని మళ్ళీ. అంటే ఉదాహరణ 11 లీటర్లు నాకు కషాయం అయింది. నేనేం చేస్తానంటే మళ్ళీ 9 లీటర్ల మూత్రం తీసుకుని ఇందాక ఆ పిండేసిన పిప్పి ఏదైతే ఉందో ఈ మొత్తం పిప్పిని మళ్ళీ అందులో వేసేసి, అంటే తాజా మూత్రంలో వేసి గట్టిగా పిసుకుతాను. మళ్ళీ నేను మళ్ళీ కొంత కషాయం దిగుతుంది అనమాట. ఇందాక ఉన్న 11 లీటర్ల కషాయము లేదా 10 లీటర్ల కషాయం, దానికి 9 కానీ 10 కానీ మళ్ళీ మూత్రం వేస్తే మళ్ళీ 20 లీటర్లు అవుతుంది. అది దాని వెంటనే ఎప్పుడైనా సరే ఎకరానికి మనం
1 లీటర్ 100 లీటర్లు కలిపి అంటే 2 లీటర్ల కషాయము 200 లీటర్లు పెట్టి తప్పనిసరి కొట్టవలసిందే. మనం 100, 25, 125 కొడతాం కాదు. ఎప్పుడైతే 200 లీటర్లు మనం పిచికారీ చేసామో చేనంతా కూడా తడుస్తుంది. ఎప్పుడైతే చేనంతా తడిసిందో మనం కొట్టిన ఈ కషాయం ఏంటంటే ఇవన్నీ కూడా వికర్షకాలన్నమాట. ఘాటుగా ఉంటుందన్నమాట. ఇది చేదు, వగరు, రకరకాల రుచులు వస్తాయి దానికి. కనుక అది ఆహారం తింటే మానేస్తుంది. మరి జీవి ఆహారం తినకని ఎంతకాలం బతుకుంటుంది? కానీ క్రమేపీ క్షీణించిపోతుంది. కనుకనే దీన్ని కీటక నివారిణి అంటున్నాం, లేకపోతే కీటక నియంత్రణి అంటున్నాం తప్ప కీటక నాశిని మాత్రం కాదు. ఇప్పుడు మనం వాడే అన్నీ కూడా కీటకనాశనలే. కీటకనాశనలు అంటే ఏంటి? ఏ జీవిని బతకకుండా చేసేస్తున్నాయి అవి. నీళ్లు పెట్టి గులికలు వేస్తే భూమిలోకి వెళ్ళిపోయి వానపాము లేకుండా ఖాళీ అయిపోయినాయి లక్షల ఎకరాలు. మన పెద్దలు ఏం చెప్పారంటే, ఏ భూమిలో వానపాము లేదో నిర్జీవమైన భూమి, నిర్జీవం అంటే ముత్తగా చెప్పుకొని చచ్చిపోయిన భూమి, అది జీవం లేదు, అందులో పండించిన కృత్రిమైన ఆహారం మనం తింటున్నాం. ఎక్కడ బతుకుతాం మనం? కనుక ఎప్పుడైతే ఈ జీవామృతం వేసి ఘనజీవామృతం వేసి ఈ సహజమైన పద్ధతిలో కీటక నివారణలు కొట్టుకుంటే ఆ వానపాములు ఎబ్బడి ముబ్బిగా పెరిగిపోతాయి. సగం పని అయ్యే చూస్తుంటాయి. భూమాతని పోషించుకుంటూ అయ్యే సగం పాత్ర పోషించుకుంటూ ఉంటాయి. రెండవది, కొట్టిన వాడికి నష్టం లేదు. ఎంత నష్టం అంటే మా దగ్గర కాంట్రాక్ట్ కొడుతున్నారు పురుగు మందులు. ఒక పవర్ స్ప్రేయర్ తీసుకుంటున్నారు, 2 వెళ్తున్నారు, ఎండలో కొట్టేస్తున్నారు ఖరీదైన పురుగు మందులు. అలా కొట్టిన వాళ్ళ యొక్క పరిణామాలు ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళ నరాలన్నీ కూడా పట్టు వదిలేస్తున్నాయి. ఒక 2 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టించే శక్తి కూడా తగ్గిపోతుంది వాడి దగ్గర. అంత దారుణంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మరి ఇది కొడితే ఏమవుతుంది? 70 రూపాయలు పురుగు మంది వచ్చింది. ఏ పురుగు మనకు పనికొచ్చే పురుగు ఏది పోదు. మిత్ర పురుగులు ఉన్నాయి, కప్ప, పీత, వానపాము, సాలీడు, తూనీగా, ఇంకా రకరకాల పురుగులు, చాలా పురుగులు ఉన్నాయి. ఆ మిత్ర పురుగులు అంటాం దీన్ని. మిత్ర పురుగుల యొక్క పని ఏంటి? మనకి ఏదైతే హాని చేస్తుందో ఆ పురుగుని తినేటివే పని. కనుక అయ్యే చూసుకుంటూ ఉండేవి. గతంలో పురుగులు లేవు, వాళ్ళ పురుగులు ఎందుకు వచ్చినాయంటే అవి ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఒక సాలీడు ఉంది, మనం చేను పెరిగిన తర్వాత మనం పొద్దుటే వెళ్తే మంచుకి సాలిగూళ్ళు కనిపిస్తాయి. ఏ చేలో సాలిగూళ్ళు ఎక్కువ ఉన్నాయో అందులో దోమ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే సాలీడు ప్రతిరోజు కూడా ఒక సాలీడు చిన్నదిగా కనిపిస్తుంది, 20-25 దోమలు తినేస్తుందంట. అది చూడండి ఎంత విచిత్రం. కప్ప కొన్ని దోమలు తింటుంది, పీత కొన్ని దోమలు తింటుంది, జర్రుగొడ్డి బతుకుంటుంది, ఎలకలు తినేస్తుంది. అది ఇదే జీవ వైవిధ్యం, ఇదే బయోడైవర్సిటీ. సర్వనాశనం అయిపోయింది వాళ్ళ ప్రపంచం. కనుక ఇది కాపాడబడుతుంది. ఇంకేమైంది? ఎప్పుడైతే వానపాము భూమిలో బతుకుందో అది నిద్రపోదు. ఒక వానపాము తన జీవిత కాలంలో 5,000 మీటర్ల కిందకి పైకి తిరుగుతూనే ఉంటుంది. బుర్రలు పడతా ఉంటాయి కిందకి పైకి, కిందకి పైకి. ఫలితం నీరు లోపలికి ఇంకుతుంది, ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది, వేరు లోపలికి వెళ్తుంది. ఇంత మాత్రమే కాదు, దాని జీవితకాలం అయిపోయింది, భూమిలో చనిపోయింది. భూమికి ఆహారం అది. ఎక్కడో పాక కట్టుకుని దాంట్లో ఏమో తొట్టి కట్టుకుని దాన్ని అక్కడ పంట పట్టుకొచ్చి దాంట్లో వానపం ఏదో ఏలుపం ఎక్కడ విదేశాల నుంచి తెచ్చి దానికి రోజు చాకరీ చేయటం, 45-50 డిగ్రీలతో చచ్చిపోవటం అయ్యి. అసలు ఏ గొడవ లేదు కదా, చేస్తూనే ఉంది కదా. కనుక ఎప్పుడైతే జీవామృతం ఘనజీవామృతం వేసామో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి అంతే. దాన్ని చావకుండా మనం సహజమైన కషాయాలు వేస్తున్నాం, అది భూమిలోకి వెళ్తాం. దీంట్లోనే మనకి రకరకాల పాదులై పెట్టుకుంటూ ఉంటాం. పెద్ద పురుగు ఉంటుంది, పచ్చ గొంగిలి అంటాం. పురుగు పెద్దగా 1-2 అంగుళాలు కూడా ఉంటుంది. సందకాడ మనం చూస్తే బాగానే ఉంటుంది, ఆకులు, పాదు ఆకులు పొద్దుకు వచ్చేటికి మోళ్ళు కింద ఉంటాయి, తినేస్తున్న రాత్రి. అలాంటి వాటికి ఏం చేయాలంటే ఇదే కషాయానికి 1 కేజీ పచ్చిమిర్చి తీసుకుని దాన్ని మిక్సీ పట్టేసి దాన్ని 1 లీటర్ నీళ్ళలో నానబెట్టాలి. మరుసటి రోజు ఈ పచ్చిమిర్చిని వడగట్టేసుకుని రసం ఏదైతే ఉందో 1 లీటర్ రసము, ఇందాక మనం తయారు చేసుకున్న కషాయం ఉంది కదా, ఆ కషాయానికి ఈ పచ్చిమిర్చి రసం కూడా కలుపుకొని 200 లీటర్ల నీళ్ళు కలిపి కొట్టండి. మీరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మన వరిచేలో దోమ చాలా తీవ్రమైన సమస్య.
ఎంత తీవ్రం అంటే దాదాపుగా దోమ కోసం అని వాళ్ళు దాదాపుగా 2,000-3,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ రైతులు. దీన్ని మనం ఈ కషాయంలోనే మనం ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్న కషాయం ఏదైతే ఉందో కీటక నియంత్రణ, దానికి అదనంగా ఏం చేయాలంటే 1 కేజీ రబ్బర్ చెట్టు అంటారు, లేకపోతే అడవి తూడు అంటారు. అది కాలాలంతా పాకేస్తూ ఉండేది. ఇప్పుడు కొంత నాశనం చేశారు, కాలాలు కూడా నీరు రాకుండా చేస్తుందని. చెరువులు బోధులు అలా పాక్కుంటూ వెళ్తూ రబ్బర్ కింద నున్నగా ఇలా పైకి వస్తుంది, తెల్లటి పూలు పూస్తాయి. అది కేజీ ఆకు తీసుకుని దాన్ని దంచేసి 2 లీటర్ల గోమూత్రంలో సక్కమైనటువంటి మరగబెట్టి ఆ తూటాకుల కషాయము ఈ కషాయం కలిపి కొట్టండి. ఎలాంటి దోష తుప్పు కింద రాలిపోతుంది. మళ్ళీ 200 లీటర్లు కలిపి కొట్టవలసిందే. లేదు అడవి తూడు దొరకలేదు మనకి, దానికి మనం ప్రత్యామ్నాయం ఏంటంటే 1 కేజీ మనకి ఆవాలు ఉంటాయి. మనకి నిత్యం మన వంటింట్లో కూడా దొరుకుతుంటే బజార్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఈ ఆవాలు 1 కేజీ తెచ్చుకొని దాన్ని నానబెట్టేసి రాత్రి అంతా ఉద్దిరి దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా అయిన తర్వాత 1 లీటర్ నీళ్లు కలుపుకుని దాన్ని అలా వదిలేయాలి పూట. ఎప్పుడైతే మనం ఈ దోమకు మందు కొడదాం మధ్యాహ్నం అని అనుకున్నామో అప్పుడు ఇది వడగట్టేసేసి ఈ రసం కూడా అందులో వెయ్యాలి. ఆ కీటక నివారణ దాంట్లో 200 లీటర్లు ఇది కూడా వెయ్యాలి. 1/2 కేజీ 30 కేజీ సరిపోతుంది. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఆవాలు వేసిన తర్వాత మనం కొడుతూ ఉంటే కొంచెం ఒళ్ళు చర్మం మీద పెడితే మంట వస్తుంది కనుక ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ లేకపోతే ఇంకేదైనా నూనె రాసుకుని కొడితే అది కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇది బాగా పనిచేస్తుంది కదా అని అన్ని పురుగుల మీద ఎక్కువ సార్లు కొట్టకూడదు. ఎందుచేత ఇది చాలా ఘాటైంది. దీనివల్ల మనకి మంచి పురుగులు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. అవసరం మనం చెప్తూ ఉంటాం రామాయణ భారత భాగవతాలు బ్రహ్మాస్త్రం అని చెప్పేసి, అట్లా ఆఖరి దశలో దీన్ని కొట్టుకోవాలి. అయితే అదే 2 సార్లు కొట్టుకున్నా కంట్రోల్ అయిపోతుంది. ఇది మన పురుగు మందే. రెండోది ఇందాక చెప్పిన కీటక నివారణలో ఒక విశేషం ఏంటంటే బాగా పట్టినప్పుడు దాన్ని ఒకసారి కొట్టేసి వదిలేస్తాం, కానీ అది గుడ్లు ఇంకా ఉంటాయి కనుక మళ్ళీ 1 వారం తర్వాత ఇంకోసారి కొడితే మనం అంటే వెంటనే ఆ గుడ్లు కూడా పిల్లలు అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే తెల్ల పురుగు రెక్కల పురుగు ఎగులుతుందో అది పురుగు అందులో గుడ్లు పెట్టింది, అవి పురుగులు అవుతాయి, మన ఆకులు తినేస్తాయి అనేది ఒక గుర్తింపు అనమాట. కానీ ఇది గుర్తించుకొని మనం కషాయం కొట్టుకుంటూ ఉంటే ఇది అయిపోతుంది. లేదు ఈ కషాయాలు మాకు దొరకలేదండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరు చెప్పడం తేలిగ్గానే ఉందా అనుకున్న వాళ్ళు వేప గింజలు అవి కూడా జాగ్రత్త పెట్టుకుని నల్లగొట్టుకోవాలి. లేకపోతే నూనె తీయని వేప గింజలు పొడి దొరుకుతూ ఉంటుంది కొన్ని ఏరియాలో, అది ఒక 10 కేజీలు. ఇప్పుడు మాకు ఇక్కడ 2,000 ఉంది, అది అంటే కేజీ 20 రూపాయలు. 10 కేజీలు తెచ్చుకొని 8 కేజీలు అయినా సరిపోతుంది. రాత్రి అంతా నానబెట్టేసి 10 లీటర్ల నీళ్ళలో పొద్దున బాగా పిసికేసేసి అది మళ్ళీ 200 లీటర్ల నీళ్లు పోసి అంటే 180 లీటర్లో 20 లీటర్ల గోమూత్రం కలిపి కొట్టండి బాగా కనుక ఆ రకంగా మనం పురుగుల్ని ఈ రకమైన పద్ధతులు నియంత్రణ చేసుకున్నప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఎక్కడ మనకి నష్టం కలగదు. ఆ రకంగా పురుగు మందు కొద్దిగా ఫార్ములా మార్చుకుంటున్నాం పురుగుని బట్టి. పచ్చ పురుగుకేమో పచ్చిమిర్చి కలిపాం, దోమకేమో ఆవాలు కానీ మామూలుగా ఈ అడవి తూడు కానీ కలుపుకున్నాం. అట్లా కలుపుకోవచ్చు. అవసరమైతే ఇంకోసారి అదనంగా కొట్టుకుంటామే. ఒక్కోసారి ప్రకృతిలో పురుగుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కనుక నేను ఏదో కొట్టేశాను. ఇది మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే ఇందులో కొట్టిన రోజున మాత్రం చావదు, ఇది 5-6 రోజుల తర్వాత చచ్చిపోతుంది, అంటే క్షీణించిపోతుంది ఇది. ఇప్పుడు మనం ఉన్న పురుగు మందులు చాలా ఖరీదైనవి కనుక చాలా శక్తివంతమైనవి కనుక కొట్టిన వెంటనే రాలిపోతున్నాయి. అయితే ఇక్కడ రైతు ఒక దురదృష్టం ఏంటంటే 200 లీటర్లు మానేసేసి 100-120 కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. అది తగిలిన చోట చచ్చిపోతుంది, తగిలిన చోట మళ్ళీ మెదులుతుంది. మళ్ళీ వెంటనే పురుగు మందులు ఎరగటం, వాడిని ఆడటం, వాళ్ళు మళ్ళీ ఏదో ఇవ్వటం, కొట్టేయటం, ఇలా ఒక రకమైన వెళ్ళిపోతున్నారు. ఇది అలా కాకుండా 200 లీటర్లు కొట్టవలసిందే. ఎప్పుడైతే కొట్టామో అది ఆహారం తినగానే క్షీణించిపోతుంది. రెండవ లాభం ఏంటంటే మనకి మిత్ర పురుగులు ఏమి చనిపోవు. కనుక ఇదేదో ఇవాళ ఇంకా నన్ను చచ్చిపోలేదు, ఇది ఇంకా మెదులుతోంది అంటే మీరు గమనిస్తే ఏమవుతుందంటే మనం కొట్టిన తర్వాత పంట అనేది హాని చేయటం దాని వల్ల కాదనమాట. తినదు, ఆకు తినడానికి దానికి ఎక్కడ అంత ఘాటుగా ఉంది కదా, కనుక అది పంట ఏం పాడవదు, అది మెదులుతూ ఉంటుంది, నెమ్మదిగా అదే క్షీణించిపోతుంది. కనుక ఆ రకంగా ఈ కీటక నివారణ ఏదైతే ఉందో ఈ రకంగా మనకు చాలా తేలికైన ఫార్ములా. తర్వాత రకరకాల పద్ధతులు ఉన్నాయి, అది కూడా మనం అనుసరించవచ్చు. అనుసరించకూడదని ఏమీ లేదు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఎరువులు పురుగు మందు లేకుండా. నా అనుభవం ఏంటంటే ఏ పురుగు మందు కొట్టినా సరే మనం
200 లీటర్లు 5 నుంచి 10 లీటర్లు గోమూత్రం, అంటే 200 లీటర్లు 190 లీటర్లు గోమూత్రం మామూలుగా నీళ్లు, 2 లీటర్ కషాయం, ఓ 10 లీటర్లు గోమూత్రం కలపండి అందులో. మనకి లభ్యం ఉన్న వాళ్ళు, అటు పురుగుకి పనిచేస్తుంది, ఇటు పోషకాలకు కూడా పనిచేస్తుంది. అది ఆ రకంగా 2 రకాలుగా ఉపయోగం అవుతుంది. సరే, దీని తర్వాత మనకి ప్రధానమైన తెగుళ్ళు, చాలా రకాల తెగుళ్ళు వస్తున్నాయి. అయితే నా అనుభవం ఏంటంటే తెగుళ్ళకి 2 రకాల ఫార్ములాలు ఉపయోగిస్తున్నాను నేను. ఒకటేమో ఎకరానికి చెప్తాను, ఎకరానికి 8 కేజీల ఆవు పేడ, 8 లీటర్ల మూత్రం, 8 లీటర్ల నీళ్లు, 3 సమానం. 8 కేజీల పేడ నేను ఒక గోని సంచి కాకుండా మన దోమతెర లాంటి సంచి ఒకటి కొంచెం పెద్ద సంచి కుట్టించుకున్నాను. ఆ సంచిలో 8 కేజీల పేడ వేసేసి 8 లీటర్ మొత్తం 8 లీటర్ల నీళ్లు 16 లీటర్లు అవుతుంది కనుక కొంచెం ఖాళీగా దాన్ని ముడివేసి అందులో వదిలేస్తాను. వదిలేసి ఉదయం సాయంత్రం దాన్ని బాగా నలుపుతాను అనమాట, పిసుకుతాను, పేడ యొక్క రసం అందులో దిగటం కోసం అని చెప్పి. అలాగా ఇవాళ రేపు దాన్ని అలా కలుపుకొని 3వ రోజు పొద్దుట కూడా పిసికేసి మధ్యాహ్నం దాన్ని వడగట్టుకుని, ఇంకేదైనా శుభ్రంగానే ఉంది దాన్ని వడగట్టుకుని కొట్టే ముందు బజార్లో ముద్ద ఇంగువ లేకపోతే పాల ఇంగువ అనేది అల్యూమినియం డబ్బాలో కేజీ, అర కేజీ, పావు కేజీ 3 రకాల యొక్క బాక్సులు మనకు దొరుకుతాయి, క్యారేజీ బాక్సులు లాగా. ఒక ఎకరానికి పావు కేజీ అంటే సుమారుగా కేజీ అయితేనేమో 200 ఉంటుంది, అర కేజీ అయితే 110 ఉంటుంది, పావు కేజీ అయితే 60 ఉంటాయి. అంటే సైజు తినుకొద్ది ఒక 5 రూపాయలు పెరుగుతుంది అనమాట. మన అవసరాన్ని బట్టి కేజీ కొనుక్కోవచ్చు, అర కేజీ కొనుక్కోవచ్చు, పావు కేజీ కొనుక్కోవచ్చు, మన అవసరాన్ని బట్టి. అది పెద్ద కిరాణా కొట్టులో దొరుకుతుంది. అది కూడా ఏంటంటే పాల ఇంగువ, ముద్ద ఇంగువ అంటారు, పసుపచ్చగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అది పావు కేజీ తెచ్చుకొని 1 లీటర్న్నర నీళ్ళ గోరువెచ్చని అంటే మన చెయ్యి పట్టే వేడి ఆ నీళ్ళల్లో ఇది వేసి పిసికితే చక్కగా చేతితో కలిపెత్తే పాలల్లా తయారవుతుంది. ఈ తయారైన ఇంగువ ద్రావణం, ఇందాక నీళ్లు, మూత్రము, పేడ ద్రావణంలో వడగట్టిన ద్రావణం ఇది కూడా కలిపేసి 150 లీటర్ల నీళ్ళలో కలిపి దీన్ని సాయంత్రం మాటలు పిచికారి చేయాలి. ఏదైనా సరే మనం పురుగు మందు కానీ ఇది కానీ సాయంత్రం పిచికారి చేస్తే ఇవన్నీ ప్రకృతి సిద్ధమైనవి. చల్లబాటలు ఇవాళ మధ్యాహ్నం 3ంటికి కొట్టాం, మనం 4ంటికి కొట్టాం, రేపు ఉదయం 9 వరకు చల్లగా ఉంటుంది కనుక బాగా పనిచేస్తాయి అనమాట. అది పొద్దుట 9 దాకా కొట్టాం, ఎండ బాగా తీవ్రంగా ఉంది, దాని యొక్క శక్తి 30-40% తగ్గిపోతుంది అనమాట. సమస్య ఏంటంటే మధ్యాహ్నం మేము రావండి, మనం చేసుకోలేకపోతున్నాం కనుక ఆ రకంగా మనం ఈ సమస్యను ఏం చేయాలంటే అవసరం అయితే వాడికి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి మనకు రోజు వచ్చి వాళ్ళు బస్ మార్చుకుని అలవాటు చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. తెగులకి ఇది మంచి ఫార్ములా. ఏంటంటే 4 లీటర్లు ఆవు పాలు తీసుకుని దాన్ని కాసేసి తోడు పెట్టేసి 4 కానీ 3 కానీ మనం ఉంటే 4 మంచిది, లేకపోతే 3 అయినా దాన్ని కొద్దిగా నీళ్లు కలుపుకుని వెన్న చిలికేసి వెన్న తీసేసుకోవాలి, ఆవు వెన్న. అద్భుతం అవన్నీ కూడా. దాంట్లో కొంచెం పోసుకొని మొత్తం 8 లీటర్లు ఆవు మజ్జిగ అవ్వాలి మనకి. ఒక 7 రోజులు కానీ 8 రోజులు కానీ పొలవ పెట్టాలి దాన్ని. లోహానికంటే కూడా కుండ మంచిది, కుండ లేకపోతే ప్లాస్టిక్ బకెట్. పైన దోమలు అయ్యి ఈగలు పడకుండా కొంచెం ఏదైనా ఒక దోమతెర లాంటిది పాడేసుకొని 8 రోజులు 7 రోజులు పులిసిన తర్వాత దాన్ని కొట్టే ముందు 2 లీటర్లు కొబ్బరి నీళ్లు, 2 లీటర్లు కొబ్బరి నీళ్లు అంటే అది 8, ఇది 2 10 లీటర్లు అవుతాయి. దీన్ని మొత్తాన్ని 150 లీటర్ల నీళ్లు కలిపి సాయంత్రం మటు పిచికారీ చేయాలి. ఇది తెగుళ్ళను తగ్గిస్తుంది, మజ్జిగలో ఉన్న బ్యాక్టీరియా భూమికి కూడా బాగా పనిచేస్తుంది. ఆవు మనది, పాలు వెన్న తీసుకున్నాం, మజ్జిగ మనం ఉపయోగించుకుంటున్నాం. నేను కొంచెం ఎక్కువ పాడి ఉన్నప్పుడు కూడా అమ్మటం అలవాటు లేదు, వెన్న చిలుక్కుంటాం, నెయ్యి వాడుకుంటాం. మజ్జిగ ఎక్కువ ఉన్నప్పుడు ఓ 10-12 లీటర్ల మజ్జిగ 200 లీటర్ల నీళ్ళలో కలిపేసి చేను తడిగా ఉన్న చోట చల్లేస్తాను. ఆ మజ్జిగని పొలం పెట్టిన మజ్జిగని బ్రహ్మాండమైన బ్యాక్టీరియా భూమికి తయారవుతుంది, భూమి సారవంతం అవుతుంది. ఎవరికైనా కాస్తే ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళకి ఊరికే పోస్తాం, మిగిలిన భూమికి ఇచ్చేస్తూ ఉంటాం. పాలు అమ్మటం అనేది లేదు, అది కూడా బలం చేస్తుంది మనకి. కనుక ఒకటేమో మజ్జిగ ఫార్ములా తెగుళ్ళకి, రెండోదేమో ఇంగు ఫార్ములా. ఇది కూడా చాలా బాగా పనిచేస్తాయి. దీంతో పాటు మనకి కూరగాయల మీద పేను పడుతూ ఉంటుంది. మన ఆవు పేడ పిడకలు చేసుకుని దాంతో వంట చేసుకుని ఆ కచ్చికి ఏదైతే ఉందో ఆ బూడిది
మెత్తగా నలిపేసేసుకొని మంచున్న సమయంలో ఆ చిక్కుడు పాదుల మీద అవి వేస్తే, ఆ బూడిద వేస్తే ఆ పేర్లన్నీ రాలిపోతాయి. మళ్ళీ కాలుతూ ఇంకోసారి వేసుకోవాలి. బూడిద కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. భూమికి కూడా బూడిద బాగా పనిచేస్తుంది. కనుక అది దీనికి ఉండొచ్చు. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి చేసే వాళ్ళకి ఆకుముడత చాలా పెద్ద సమస్య. చాలా పెద్ద సమస్య. దానికి మన శంకర్లాల్ గారు చెప్పింది ఏంటంటే, 1 లీటరు పచ్చి ఆవు పాలు, తాజా ఆవు పాలు 12-13 లీటర్ల నీళ్ళలో కలిపి కనుక ఆ ఏదైతే ఉందో దాని మీద పిచికారీ చేస్తే ఆకుముడత మీద ఆకుముడత రాదు అని చెప్పారు. నేను కొంతమంది రైతులు చెప్పాను, అది నేను పచ్చిమిర్చి వేయట్లేదు కనుక బాగానే ఉందన్నారు. ఇందాక చెప్పినది ఏదైతే ఉందో తెగుళ్ళది, వరిచేలకి బాగా పనిచేస్తుంది. మెడవీరుపు రాదు, అగ్గి తెగులు రాదు, పొడమచ్చ రాదు. దీంతో పాటు మన మిత్రులు, మన గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రాజు గారిని, ఆయన బొప్పాయి వేశారు. తైవాన్ బొప్పాయి. బొప్పాయి వేస్తే దానికి వైరస్ వచ్చింది. వైరస్ వస్తే నాకు ఫోన్ చేశారు. ఆయన ఇలా ఉందండి, ఏం చేయమంటారంటే, మీరు వెంటనే మజ్జిగ పులిసింది ఉండదు కనుక ఇంగువ పేడ మూత్రము నీళ్లు కలిపి దాన్ని తయారు చేసి కొట్టేయండి, 3వ రోజుకి అయిపోతుంది. ఈ రోజునే మీరు పాలను కూడా పొలవబెట్టేయండి. అది కొట్టిన ఒక 6వ రోజు 7వ రోజు మళ్ళీ దీన్ని కొట్టేయండి అన్నాను. అలా 2-3 సార్లు కొట్టనండి, బ్రహ్మాండంగా కంట్రోల్ అయిపోయింది అనమాట. అంతకుముందు చాలా ఖరీదైన పురుగు మందులు వాడారు ఆయన, ఫంగిసైడ్స్, తెగుళ్ళు మందులు, తగ్గలేదు. కనుక అన్నిటి మీద తెగుళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. రెండోది నా అనుభవం ఏంటంటే, నేను పొడమచ్చ, అగ్గి తెగులు వస్తే, పొడమచ్చ వచ్చింది అనుకోండి, గడ్డి పెరిగిన దగ్గర వస్తుంది, షీట్ బ్లైట్ అంటున్నాము దాన్ని. అది గట్టుని బయలుదేరి అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అది వచ్చింది మొదలంతా నాశనం అయిపోతుంది, దుబ్బు ఎండిపోయినట్టు అయిపోతుంది. ఏదైనా ఈ పిలక ఈంటే ఆ గింజలు కూడా పూటుగా రావు. అయితే నేను మొట్టమొదటిలో ఒకసారి గట్టు కొట్టేవాడిని. అంటే గట్టు అమ్మటం నడుస్తూ ఎడాపడా అంత లెక్క తడిస్తే అంత లెక్క కొట్టేవాడిని. అంటే 1 ఎకరానికి కొట్టే ఈ తెగుళ్ళ మందు ఏదైతే ఉందో 5 ఎకరాలు సరిపోయేది. ఒక ఊహ వచ్చింది, ఇది 25-30 రోజులకు వస్తుంది, ముందరే కొట్టేస్తే గట్టు నుంచే వెళ్తుంది కదా అని ముందరే కొట్టడం మొదలెడితే అది పనిచేసింది. తర్వాత ఒకసారి చేనంతా తిరిగేవాడిని. అయితే ఒక 5-6 సంవత్సరాల నుంచి అసలు ఏమి కొట్టట్లేదు నేను. చేలో ఎక్కడైనా వస్తుంది గట్టువారిన, అది పాక్కుంటా మానేసి అక్కడ 2 దిబ్బులకో 3 దిబ్బులకో వచ్చి అక్కడ ఆగిపోతుంది. కారణం ఏమిటి అంటే, ఇదివరకు 50 ఏళ్ళ నాళ్ళు ఇవాళ ఎందుకు వచ్చిందంటే వ్యవస్థ పాడైపోయింది అక్కడ, దాని నియంత్రణ. కనుక మళ్ళీ ఆ నియంత్రణ మన చేలోకి వచ్చేసింది. ప్రకృతి చూసుకుంటోంది. అది పురుగులకి కషాయం కొడతాం. అయితే నేనేం చేస్తున్నానంటే, వేప గింజలు ఆడిస్తుంటాడు ఒక అతను ఖరీదుకి, దాన్ని వరిచేనికి చెరుకు తోట కూడా వేస్తూ ఉంటాను నేను. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట, పురుగులకి రాకుండా, తెగుళ్ళు రాకుండా, అన్నిటికీ కూడా. కనుక ఈ రకంగా మనం చేసినప్పుడు ఖర్చు తగ్గింది, పంట క్రమేపీ పెరుగుతోంది. రెండవది, లేబర్ ఖర్చు అందరికీ మనకి వాళ్ళకి సమానమే. అయితే 40 పండేసింది 50 పండేసింది అని చెప్తున్నారు, దాని జోలికి మనకి అంత అవకాశం లేదు. ఇప్పుడప్పుడే టైం పడుతుంది. మీరు ఎంత ఎక్కువ పోషిస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది, మనం చేసేదాన్ని బట్టి వస్తుంది, యావరేజ్ కాదు అది. మనకి ఎక్కువ కావాలి, ఎక్కువ వేయండి, జీవామృతం వేయండి, టన్ను వేయండి, ఎందుకు పండుతుంది, మనకు వెసులుబాటు ఉండాలి కదా. రెండవది, దీన్ని అంతా కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి, పండిన పంటని చాలా జాగ్రత్త చేసుకోవాలి. కనుక వ్యవసాయానికి మనం ఏదైతే విత్తనాలు మనం ఇవ్వాలి, తెగుళ్ళు మందులు మనం ఇవ్వాలి, సారవంతాన్ని చేయటానికి మందు అవ్వాలి, తెగుళ్ళు ఇవన్నీ మనం అవ్వాలి. దీంతోపాటు రైతుగా మనం ఇంట్లో కూరగాయలు కూడా పండించుకోవాలి. ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అంశాలే. అసలు రైతు గిట్టుబాటు కావట్లేదని నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను 50 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను, నాకు ఎప్పుడు గిట్టుబాటు అవుతూనే ఉంది. అంటే ఏమిటి, 32 కిలోమీటర్లు నేను ఉదయం 6ంటికి క్యారేజ్ పట్టి బయలుదేరుతాను, ఆర్ఎస్ఎస్ పర్యటన. లేకపోతే 6ంటికి క్యారేజ్ బయలుదేరి వెళ్ళిపోవటమే, పని ఉన్నానే లేపనేవ్వండి. ఏం చెప్పారంటే పెద్దలు, ఏ రైతు యొక్క పాద స్పర్శ భూమంతా తగులుతుందో పండుతుందని చెప్పేవారు. దాని అర్థం ఏంటంటే, రైతు పొలమ్మట అలా తిరుగుతూ ఉంటే ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగోలేదు, ఎక్కడ పురుగు వచ్చింది, ఎక్కడ తెగులు వచ్చింది, దీనికి కారణం అతను తెలుస్తుంది. రెండవది, ఏ రైతు యొక్క చెమట
స్వేదం ధార కింద భూమాత భూమి మీద పడితే భూమాత పులకించి పండుతుందని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? ఏ రైతు పని చేస్తే పంట ఎందుకు పండుదండి? ఇవాళకి కూడా నేను 2-3 గంటలు పని చేస్తూనే ఉంటాను. నేను ఏ పని ఉంటే ఆ పని చేస్తాను. నేను ఎంత అదృష్టవంతుని అంటే నేను ఇవాళ 72వ సంవత్సరం వచ్చింది. 45 ఏళ్ళ నుంచి వైద్యం లేదు, అలసట లేదు. పని చేసే కొలిది ఆ భూమాత ఒడిలో పని చేస్తుంటే ఒక శక్తి నాలో ప్రవహిస్తోందా అని ఒక అనుభూతి కలుగుతుంది. నాకు అదే అనిపిస్తుంది, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, ఈ పనిలో ఉండిపోయాను నేను అని. కనుక రైతుకి వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, నాకు ఇది లాభం లేదు అని అనుకుంటే నేను అనుకునేది ఏంటంటే అతను రైతులాగా లేడు. ప్రతి రైతు కూడా 10 నుంచి 12 గంటల ఆ పశువులతోటి భూమితోటి మమేకమై ఉండేవాడు. పొలం పని చేసుకున్నాడు, పని అయ్యేది. ఊళ్ళో కూర్చుంటే తనుకో గినుకో నగరానికి వెళ్తాం, డబ్బులు దండిగా అవుతుంది. పని చేసుకుంటున్నాం, పని అవుతుంది, పని చేసుకుంటున్నాం, ఆరోగ్యం బాగుంది. కనుక రైతుని గొప్ప వరం భారతదేశానికి ఆవు. కనుక దాన్ని కనుక మనం అనుసంధానం చేసుకుని దాని నుంచి సరైన పద్ధతిలో మనం తయారు చేసుకుంటే మనకి వ్యవసాయం అన్నీ కూడా బాగా ఉంటాయి. ఇప్పుడు నాకు వరి 30 దాకా పండుతుంది. ఆడతా పాడతా ఏవో అని ఏం పరిగెత్తాం, చాలా ప్రశాంతంగా ఆనందంగా సహజంగా పండేస్తుంది. చెరుకు దాదాపుగా ఆనందపిండి, వేపపిండి, వేరుశనగపిండి, ఘనజీవామృతం తన్నేస్తున్నాను. 50 టన్నులు తీసుకొచ్చాము. ఇవాళ బెల్లం తయారు చేస్తున్నాం. మన బెల్లానికి దేశం అంతా డిమాండు. అంటే ఏంటి దాని యొక్క గొప్పతనం? మనం భూమిని పోషించుకుంటూ వెళ్తే ఆ తల్లి పంట పెంచుకుంటూ ఇస్తుంది మనకి. సంవత్సరాలు గడిచే కొద్ది భూమి అమృతం అయిపోయింది. అందులో ఏది పండినా సరే అమృతమే. కనుక ఇంకా మనకి ఏ విధమైన లాభం నష్టం ఉంటుంది? ఒక విచిత్రం ఏంటంటే చాలామంది రైతులు కాదు, పెద్ద శాస్త్రవేత్తలు మన పొలంలోకి వస్తారు. రాజుగారు వాయిస్ వినిపించట్లేదు. ఆగింది, మళ్ళీ పెడతాను. పెట్టండి పెట్టండి పెట్టండి, వినిపిస్తోంది. కొద్దిగా కట్ అయింది, నేను ఇప్పుడే చూస్తున్నానండి. అదే వినిపిస్తోంది, ఇప్పుడు మాట్లాడండి, వినిపిస్తోంది. రాజుగారు మాట్లాడండి, వినిపిస్తోంది. హలో రామకృష్ణరాజు గారు.